గాయ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారనేది నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. మన తెలంగాణ ఆడిపోగలందరికీ ఈ బతుకమ్మ పండుగ అంటే మస్తు లైక్ కదా. బాయ్స్ అంటే ఏదో ఒక ఈవెంట్ వస్తుంది, వాళ్ళు ఏదో విధంగా ఎంజాయ్ చేస్తుంటారు, ఫ్రెండ్స్తో వాళ్ళని ఇంట్లో బయటకి పంపిస్తారు, వాళ్ళు ఏ విధంగానో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. బట్ కొంతమంది ఆడవాళ్ళని వాళ్ళ ఇంట్లో అస్సలు బయటకు పంపారు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక ఇట్లా బతుకమ్మ పండుగ అనుకో ఏం చక్క కొత్త డ్రెస్లు వేసుకోవచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, మంచిగా రెడీ అవ్వచ్చు. ఇక పెళ్ళైన ఆడవాళ్ళనుకో చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ మీట్ అవుతారు. ఇంకేముంది ఇక ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ మంచిగా డ్యాన్స్ చేయొచ్చు. మేమైతే 3:30 నుండి స్టార్ట్ చేసినాం రెడీ అవ్వడం. అట్లుంటే మరి మన కట్టుబాట్లు రెడీ అయ్యేసరికి గంటలు గంటలు పడుతుంది కదా. అందుకే ఇక మేము జుట్లకు సవరాలు వేసుకొని ఫేస్ కి మేకప్లు కొట్టుకొని బయటకు వెళ్ళేసరికి 6:30 అయింది. వరంగల్లో ఉన్న ఉరుసుగుట్ట దగ్గర బతుకమ్మ ఫెస్టివల్ అయితే చాలా 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 బాగా జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇక్కడనే ఆడతాం. ఈసారి కూడా చాలా బాగుంది. ఈ పెద్ద బతుకమ్మ చూడండి చాలా బాగుంది కదా. కొన్ని ఊర్లలో ఏమో సోమవారమే జరుపుకున్నారు, బట్ వరంగల్లో మంగళవారం జరిగింది బతుకమ్మ. నేనే చాలా రోజులైంది డాన్స్ ఏరాదరా నాయన అంటే నా పక్కకు వీళ్ళు చూడండి. మీకు కామెడీగా అనిపిస్తే తప్పకుండా చెప్పండి. బతుకమ్మ పెట్టింది ఒక దగ్గరనైతే మొత్తం బతుకమ్మ గ్రౌండ్ మొత్తం తిరిగేసి వచ్చినాం, ఎవరైనా కలుస్తారేమో అని. ఒకరిద్దరు ఫ్రెండ్స్ అయితే కలిసిళ్ళు. ఇక్కడ నేను డాన్స్ చేసిన వీడియో సాంగ్ తో పాటు ఉంది, బట్ పెడదామంటే కాపీరైట్ పడుతుందేమో అని అయితే పెడతలేను. సోమవారమే చాలా చోట్ల సద్దుల బతుకమ్మ అయిపోయింది కదా. మంగళవారం రోజు మా అమ్మ వాళ్ళు పువ్వు కోసం అని పోతే అసలు కొంచెం పువ్వు కూడా దొరకలే. మా అమ్మ ఊరి నుండి తెచ్చిన పువ్వు అయితే తీసుకొచ్చింది, అది ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయ్యేది. చూడండి అధ్యక్ష, నేను చేసేది అంతంత మాత్రం అంటే నాకు ఎవరో ఒకరు తలుగుతున్నారు ఫస్ట్ నుండే. ఇప్పుడు ఇక్కడ ఆడుతుంటే ఈ ఆంటీ తలిగింది నాకు. కనిపిస్తుందేమో అయ్యో పాప మా ఆంటీ ఏమంటుంది, ఆమె ఆడుతుంది కదా ఎందుకు అట్లా వేస్తున్నావు అని మీకు అనిపించచ్చు. నేను అంతంత మాత్రం చేస్తారా నాయన అంటే, నేను ఆడుతుంటే ఆమె పానకంలో పుడకం లెక్క నాకు తలగడం, నా కాల్లో కాలు పడటం, అట్లా కొన్ని కొన్ని చిన్న పనులు చేయడం వల్ల నాకు చిరాకు వచ్చింది అంతే. లేండి ఇక వదిలేయండి. నిజం చెప్పండి, ఈ బతుకమ్మ కోసం ఎంత మంది నెల రోజుల ముందు నుండి వెయిట్ చేసిల్లో. ఆయనైతే నెల రోజుల ముందు నుండే చీర కొని అనడం, గాజులని, టిక్లీస్ అని, లిప్స్టిక్స్ అని, అబ్బబ్బబ్బబ్బా రచ్చ రచ్చే. గంటల నుండి కష్టపడి మేకప్ కొట్టుకొని, జుట్టు లేకపోయినా సౌరాలేసుకొని అలా రెడీ అయి వెళ్ళిపోతే అక్కడ ఆడింది మాత్రం ఒక్క 1 అవర్ అంతే. ఇప్పుడేమో చప్పట్లు కొడుకుంటూ పాటలు పాడుకుంటూ ఆడేది, బట్ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ చూసినా సౌండ్ బాక్స్లే కదా. మరి పాటలు వచ్చేది ఎవరికని? ఎవరికి రావు. నా సారీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సత్తులు, పల్లీలు, ముద్దలంటే ఎంతమందికి ఇష్టం? ప్రసాదాల కోసం మాత్రం బతుకమ్మ కాడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. ఫెస్టివల్ అయిపోయి 10 ఆర్ 15 డేస్ అవుతుంది, బట్ వీడియో మాత్రం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడే ఇస్తున్నా. నేను అంత పెద్ద బిజీ పర్సనా అని మాత్రం అనుకోకండి. అయిపోగానే దసరా అయింది, దసరా అయిపోయినాక మా చెల్లె బర్త్డే వచ్చింది మధ్యలో. మళ్ళీ నేను కరీంనగర్ రావడం అట్లా అస్సలు వీలు పడలేదు నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి. లాంగ్ వీడియోస్ ఎక్కువ నేను అప్లోడ్ చేయను, ఎప్పుడైనా ఒకసారి బతుకమ్మ ఫెస్ట్ ఖచ్చితంగా చేయాలని అనుకున్నా, అందుకే లాంగ్ వీడియో ఖచ్చితంగా చేస్తున్నా. అంటే ఇంత లెంత్ ఉన్న వీడియో ఎవ్వరు అంత ఇంట్రెస్ట్ పెట్టి చూడరు. సెలబ్రిటీలు లేదా మనకు తెలిసిన వాళ్ళు అయితే తప్ప వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ఎవ్వరు ట్రై చేయరు. అందుకన్నా ఇప్పుడు బెటర్, ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు బతుకమ్మ ఫెస్టివల్‌కి మంచిగా వచ్చి ఆడుకుంటున్నారు. చూసి ఒకరు ఇట్లా మంచిగా ఆడటం, చీరలని, ఆట పాట అన్నీ ఉన్నాయి. శారీస్ కట్టుకొని ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చి ఎంత బాగా ఆడతామో, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళినంక కాళ్ళ నొప్పులు, ఈ జ్యువెల్లరీ అంతా తీయాలంటే పెద్ద తలనొప్పి. జ్యువెల్లరీ కూడా బాక్స్‌లో మంచిగా సర్ది పెట్టుకోనంటే కూడా అదొక పెద్ద టాస్కే అని చెప్పాలి. పెట్టిన బతుకమ్మలల్లా మా బతుకమ్మనే పెద్దగుంది తెలుసా? బతుకమ్మనైతే నిమజ్జనం జేయడానికి ఎళ్తున్నాం. ఇక్కడ జూషిల్లా నిమజ్జనం జేసే దగ్గర ఎంతమందున్నారో. బతుకమ్మలన్నీ ఒకే దగ్గర ఉంటే చాలా బావుంది. గౌరమ్మను పసుపు బెట్టు కొట్టుకొని ఇంటికొచ్చేసినాం. అంతే వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ జేయొచ్చు కదా! లైక్ చేయండబ్బా.